ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ల తర్వాత మావోయిస్టులో అలజడి రేగుతోంది. ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎవరు దెబ్బతీయలేరన్నటువంటి ఒక సూచనలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కడవెండి గ్రామంలో ఉన్నాము. రేణుక ఎన్కౌంటర్ తర్వాత అంత్యక్రియలు కూడా ఎంతో భావోద్వేగాల నడుమ నడిచాయి. ఇక్కడ డప్పు చప్పులతోటి అలాగే ఎర్ర జెండాల నడుమ అంత్యక్రియలు నడిచినటువంటి నేపథ్యంలో ఈరోజు సంస్మరణ సభ తన సొంత గ్రామమైనటువంటి కడవెండి గ్రామంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా అనేక మంది మావోయిస్టు సానుభూతి పరులతో పాటు ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, అలాగే అమరుల బంధుమిత్రుల కమిటీ నాయకులతో పాటు చాలామంది ఇక్కడికి మావోయిస్టు సానుభూతి పరులు కూడా ఇక్కడికి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది తరలి వచ్చారు. ప్రస్తుతానికి ఆ సంస్మరణ సభ మనం చూస్తున్నాము. దానికి సంబంధించి కూడా ఇక్కడ పౌర హక్కుల సంఘ రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ నారాయణరావు గారు ఒక్కసారి ఈ వాతావరణము గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈరోజు రేణుక సంస్మరణ సభ ఉండడంతో వారి ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది, ఏమేమి మాట్లాడుతున్నారు, ఎందుకంటే ప్రతి దానికి ఒక ఆది అంతం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ భావజాలానికి ఇది ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం కాబట్టి దానికి సంబంధించి వారు ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే సార్. మొన్న ఇక్కడ మనం చూసినట్టయితే కడవెండి గ్రామం అంటేనే ఒక ఉద్యమాల కిల్ల, పోరాటాల పురిటిగడ్డగా చెప్పుకుంటూ ఉంటారు. రేణుక సంస్మరణ సభ కూడా ఈరోజు జరగబోతుంది. అంత్యక్రియల రోజు ఎంతో ఒక వాతావరణం ఎక్కడ ఎవరు ఊహించని వాతావరణం అయితే కనిపించింది. అట్లాంటి సందర్భంలో ఈరోజు సంస్మరణ సభలో అనేక మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం? ఇప్పుడు మిడ్కో సంస్కరణ సభ జరుగుతుంది. దానికే మేము వచ్చాం. రావడంలో పౌరకుల సంఘంగా మా యొక్క ఆలోచన ఏంటంటే, దేశంలో అనేక పోరాటాలు ఉంటాయి, సాయుధ పోరాటాలు ఉంటాయి, విప్లవ పోరాటాలు ఉంటాయి. ఏ పోరాటాలన్నీ ఏ విధంగానే చేయొచ్చు. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంటుంది, శాసన వ్యవస్థ ఉంటాయి. అన్ని వ్యవస్థలు కూడా మనల్ని నియంత్రించడానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆచరణ మనుగడ కొనసాగించడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి స్థితి ప్రభుత్వాలు ఎల్లప్పుడూ కొనసాగించడం వాళ్ళ విధి. అందుకోసమనే వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వస్తారు. కానీ ఈ మిడ్కో విషయానికి వస్తే ఇప్పటి వరకు 15 నెలల కాలంలో 470 మందిని అత్యంత క్రూరంగా అమానుషంగా పాశవికంగా హత్య చేసినప్పుడు కూడా ఇది మనకు తెలిసిన విషయం ఏంటంటే, తనకు అనారోగ్యంగా ఉంది, కనీసం ఇన్సాస్ వెపన్ను కూడా పట్టుకోలేదు, చిన్న ఆయుధం కూడా లేదు, ఆమె ఆదివాసులతో కలిసిపోయి ఉంది, నడవలేని స్థితిలో ఉంది. ఆ నిరాయుధంగా దొరికింది. ఆమె నిరాయుధంగా దొరికిన వ్యక్తిని ఆమె మీద కేసులుంటే న్యాయస్థానంలో ప్రవేశపెట్టి న్యాయస్థానం వల్ల శిక్షించాలి. అంతేగాని పోలీసులు ఇంద్రావతి ఒక 2 గంటల సేపు అక్కడ ప్రశ్నించి ఇంద్రావతి నది ఒడ్డుకు తీసుకెళ్ళి 9-10 గంటల ప్రాంతంలో కాల్చి చంపేసి, ఇది ఏ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళకి అధికారం? అట్లా చెయ్యొచ్చు? అసలు నిజంగా ఎవరినైనా సరే కాల్చి చంపడమో, అసలు ఉరిశిక్షలకి పౌరకుల సంఘం వ్యతిరేకం. అటువంటి నిరాయుధంగా ఒక మావోయిస్టు దొరికినా కానీ వాళ్ళు చేసిన నేరం, నువ్వు నేరాన్ని శిక్షించడానికి కదా వ్యవస్థ ఉన్నది. ఆ నేరాన్ని శిక్షించడానికి బదులు నువ్వు మనిషినే అర్థం చేస్తే ఇక రాజ్యాంగము, మన న్యాయ వ్యవస్థ, ఇండియన్ పీనల్ కోడ్ ఇవన్నీ మనకు అవసరమే ఉంటాయి చెప్పండి. అందుకనే ప్రభుత్వం ఇక్కడ వెనక్కబడుతుంది. ఎందుకు పోతుందంటే, తనలో ఉన్న అప్రజాస్వామిక భావజాలం కావచ్చు, లేకపోతే అప్రజాస్వామిక విధానాలు కానీ ప్రజలను చాలా వేదన కోరి చేస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మనం విప్లవోద్యమం గురించి మాట్లాడుతున్నామో ఇది ఒక 50 ఏళ్ల పరిణామం ఉంది. ఇప్పటికీ 20,000కు పైగా ఎన్కౌంటర్ పేరుతో హత్యగావించబడ్డారు. ఇది ఎన్కౌంటర్ పేరుతో హత్యగావించడం రకరకాల 1990 నుంచి జనజాగర అభియాన్ నుంచి 2024 ఆపరేషన్ కగార్ వరకు కనీసం ఎంతోమంది ఎన్నో విధ్వంసాలు ఇవన్నీ రాసుకుంటే మనకు పెద్ద పుస్తకమే అవుతుంది. ఇవన్నీ ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వమే ఒక విధ్వంసకారి, ఒక హింస ప్రేరేపిస్తాడు. ప్రజలను హింసతోటి అణచివేయాలనుకుంటాడు. ప్రజల్లో ఉన్న ప్రజాస్వామిక భావాలు కానీ ఆకాంక్షలు కానీ హింసతోటి భయపెట్టాలనుకుంటాడు. ఎందుకు మన 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమం 369 మంది ఎన్కౌంటర్ హత్యలతో ఆగిపోయింది. కానీ మరిదాస్ వచ్చిన ఉద్యమం అది అట్లా కాకుండా మొత్తం తెలంగాణ సంబంధ వర్గాలు కలిస్తే లాస్ట్కు అది కూడా విజయం సాధించలేకపోయేసరికి 1200 మంది అమరులు ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? ఒక విజయం సాధించలేక ఎంతోమంది నా మరణం అన్న ఒక విజయం సాధిస్తానని ఒక ఉద్దేశం కదా. అట్లా కాదు. అక్కడ విప్లవోద్యమం సాయుధ పోరాటంగా సాగుతుంది, సాయుధ పోరాటంగా కొనసాగుతుంది. నువ్వు ఎన్ని నిర్బంధాలు పెట్టినా కానీ వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వెనక్కిపోతలేరు. కాబట్టి ఇంతకాలంగా సాగుతుంది. ఇంతకాలంగా సాగడం
ఇది ఎప్పుడైతే 2004 ఒక చర్చల వాతావరణం తీసుకొచ్చిందో అప్పుడు భూమి సమస్య వచ్చింది. భూమి సమస్య వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా పరిష్కరించాల్సింది పోయి ఎంత మిగిలిపోయింది, ఎందరు ప్రజలకు పంపాల్సింది, పంపకాలు చేయాల్సింది అని మాట్లాడాలి. ఎందుకంటే ఇది లేకనే 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 67 వరకు ప్రజలు జీవనోపాధి హక్కు అనేది చాలా ఇబ్బందికరంగా అయింది. కాబట్టి 1967లో నక్సల్బరీ ఒక నిప్పురవ్వగా ముందుకొచ్చింది. నక్సల్బరీకి ఇంత ప్రాధాన్యత ఎందుకంటే అప్పటి వరకు ఎన్నో పోరాటాలు జరిగినా కానీ నక్సల్బరీ పోరాటం అనేది ఒక సాయుధ రైతాంగ పోరాటాన్ని యజమానం మీద తీసుకొచ్చింది. అది 69లో శ్రీకాకుళం కూడా అది. ఆ శ్రీకాకుళంలో వచ్చిన పోరాటం ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఆ కొనసాగింపు ఏంటంటే ప్రజలకు జైత్యాల సిరిసిల్ల జైత్యాత్ర నిరూపించింది. సింగరేణిలో శ్రీకాకుళంలో కార్మికులకు దేశంలో ఎక్కడ లేని బొగ్గుబావులని హక్కులు సాధించగలిగింది. ఆర్ఎస్సీ కానీ ఆర్వేలు కానీ విప్లవ విద్యార్థులతో ఎన్నో విజయాలు సాధించారు. అది విజయాలు సాధిస్తున్న సంస్థలు కాబట్టి వాటి ఉండడం వల్ల ప్రభుత్వాలకు కష్టమవుతుందని చెప్పి సుమారుగా పీపుల్స్ వారు కానీ మావోయిస్ట్ పార్టీ కానీ దాని అనుబంధ సంఘాలను ఇప్పటి వరకు నిషేధం. వాళ్ళు చేస్తున్న పనులు నిషేధం అని అనుకుంటే ఎట్లా? ఏవైనా సరే వాళ్ళు ఒక హక్కుల సంఘం కావచ్చు, ఏ ప్రజా సంఘం కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తాయి. నీకు అంత కష్టమైతే అది న్యాయస్థానంలో కేసులు వేయాలి, కానీ నిషేధించే రైట్ లేదు కదా. ఒక విద్యార్థి సంఘం ఏం చేస్తుంది? విద్యార్థి సంఘం పోరాటం చేస్తుంది. ఇటువంటిది లేకుండా మొత్తానికి ఇప్పటికీ ఈ 15 నెలల ఖగార్ హత్యాకాండలో సుమారు 470 మందిని అత్యంత కిరాతకంగా చేసింది. అందులో 3 ఎన్కౌంటర్ మాత్రం అక్టోబర్ 4 జరిగిన తుల్తులే ఎన్కౌంటర్. అందులో ఈమె కన్నా సీనియర్ ఉన్నటువంటి ఊర్మిళ, ఆ బాధ్యత తీసుకున్న ఊర్మిళ లేదంటే నీతి, ఆమె ఇప్పటివరకు ఆ బాధ్యతలు ఉంది. కానీ ఆమె అనారోగ్యంతో ఉంది. ఆమెతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు, సుమారు 15 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్కటే దగ్గర కాల్చి చంపారు. ముందు 30 అన్నారు, తర్వాత 31 అన్నారు. మొత్తంగా చనిపోయింది 36 మంది. ఆ 36 లెక్క కూడా వాళ్ళే చెప్పారు 36 మంది చనిపోయినని. అట్లనే ఇది మన లెక్కవది ఎన్కౌంటర్లో, అదే దశరథ మోహన్ రావు ఎన్కౌంటర్లో ఆ మోహన్ రావు అనే వ్యక్తులు అనారోగ్యంగా ఉన్నాడు. రమీలా అనే ఒక సహాయకురాలను పెడితే, ఒక గ్రామంలో పెడితే ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు గ్రామాన్ని చుట్టుపెట్టి చంపితే గ్రామస్తులు 5 అడ్డం పోతే 5 ప్లస్ 7 చంపేసింది. అట్లనే మనం చలపతి ఎన్కౌంటర్ చూస్తున్నాం. చలపతి ఎన్కౌంటర్ కూడా అతను కేంద్ర కమిటీ సభ్యుడైనప్పటికీ కూడా 2 సంకల కింద కర్రలు లేకపోతే నడవలేని వాడు. అతను అక్కడ ఉన్నాడని తెలిసి అతను కూడా చుట్టుమట్టి మొత్తంగా 17 మందిని చంపి అతను కూడా చంపేసింది. ఎందుకు? వాళ్ళు నడవలేని వ్యక్తులను వాళ్ళని తీసుకొచ్చి నువ్వు జైల్లో పెట్టే రావచ్చు కదా, ఎందుకు నువ్వు చంపుతున్నావు? ఇది మేము అడుగుతున్నాం. పౌరకుల సంఘంగా ఇది సరైనది కాదు. ఈ రాజకీయాలతోటి, హత్యా హింసలతోటి ఈ ఉద్యమాన్ని అణచలేరు. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మావోయిస్టులు కూడా చర్చలకు సిద్ధమని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు మాత్రం అట్నుంచి స్పందన మాత్రం అనుకున్నంత రావట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడేమో వాళ్ళే చర్చలకు రావాలని చెప్పి ప్రభుత్వాలు పిలిచినటువంటి సందర్భం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఏంటంటే రివర్స్ అయిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళ నుంచి స్పందన లేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది మధ్య మార్గంగా వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? కేంద్రంలో ఇది 3వ దఫా బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2 దఫాలకు వచ్చినటువంటి హోంమంత్రులు ఎవరైనా సరే, రాజ్నాథ్ సింగ్ అయినా సరే, ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా షరతులకు మేము సిద్ధమని చెప్పి ప్రకటించారు. ఈసారి ఇది ముఖ్యంగా జనవరిలో వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ మేము కూడా చర్చలు సిద్ధం. కానీ ఏదైతే ఇప్పుడు కార్పొరేట్లు తమ వనరులను తీసుకెళ్తున్నారో వాళ్ళకు మీరు ఆటంకం కలిగించని షరతు విధించారు. అంతకుముందున్న భూపేష్ బాలు కాంగ్రెస్ నుంచి ఉన్నాడు కూడా, అతను కూడా చర్చలు సిద్ధమన్నారు. కానీ ఎవ్వరు కూడా చర్చలు సిద్ధమని ప్రకటిస్తున్నారు తప్ప ఒక క్రియాశీలకమైన చిత్తశుద్ధిగా చర్చలను కొనసాగించలేదు. అది ఇక్కడ అయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆదివాసులు ఇప్పుడు జరిగిన 470 మందిలో 300 వరకు ఆదివాసులు హత్యాకాండ ఉన్నందుకు, అరే మా వల్ల ఆదివాసులు ఇంత అత్యంత కిరాతకంగా చచ్చిపోతున్నారు, సరే కొంతకాలం అయినా సరే విరామమా ఒక శాంతి ఏర్పడుతుందని చెప్పి స్వతహాగా దానికి సంబంధించిన కేంద్ర కమిటీ ముందుకొచ్చి మొత్తానికి మేము చర్చలు సిద్ధం, కాల్పుల విరమణ పాటిద్దామని చెప్పి ఒక అనౌన్స్ చేసినప్పుడు నిజంగా ఒక ప్రజాస్వామ్యం హింస వ్యతిరేక ప్రభుత్వం అయితే వెంటనే మేము కూడా చర్చలకు సిద్ధము, ఈ కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం దీంతో అర్థమవుతుందంటే భారత ప్రభుత్వమే హింసావాది, తనే హింసను కోరుకుంటుంది, అందుకోసమే ఇక్కడ చర్చలకు ముందుకొస్తలేదు. రాకపోవడానికి కారణం ఏంటంటే మొత్తంగా వీళ్లతో పాటు ఎవరైనా మాట్లాడే వ్యక్తులు ఉన్నా కానీ అందరినీ కూడా చంపేసేసి కార్పొరేట్లకు కోట్లాది విలువైన సహజ వనరులను అప్పగివ్వడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఒక దేశద్రోహం పని. మనం వాళ్ళే అంటారు కదా దేశద్రోహులని. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ చర్చల ప్రక్రియలో ఆదివాసుల ప్రాణాలను కాపాడాలని మావోయిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే
ప్రభుత్వం మాత్రం ఎవరు చచ్చిపోయినా అంటే ఇట్లా ఇప్పుడు మిడుకో అనుకుంటున్నాం కదా, మిడుకో నిరాయుధంగా దొరికింది, తీసుకొచ్చి జైల్లో పెడితే మీకు ఎంత గౌరవం ఉండేది, మీకు ఎంత న్యాయ వ్యవస్థ మీద కానీ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత విశ్వాసం వచ్చేది. అది లేకుండా దాన్ని తీసుకొని పోయి ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేసినావు కదా, దీన్ని ఏమనుకోవాలి ప్రజలు? ఇది ఉండొద్దనే కదా కనీసం చర్చల వాతావరణం వస్తే ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలని మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చర్చలు జరపమంటే మీరే సమాజం ముందు ఒక దేశద్రోహులుగా ముందుకు వస్తారు. ఎందుకంటే ప్రజలు శాంతి కోరుకుంటున్నారు, ఆదివాసుల జీవించే హక్కును కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ సంబంధ వర్గాలు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో లేదా మధ్య భారతంలో శాంతి చర్చల కోసం అందరూ మాట్లాడుతున్నారు. మీరు కూడా ప్రభుత్వాలు కూడా ఇప్పుడేదో మాకు అధికారం ఉందని మేము శాంతి చర్చలు జరపమని చెప్పి వీగొద్దు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల నుంచి వస్తున్న ఒక నినాదం, ఒక ఆకాంక్ష. అది మావోయిస్ట్ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా ఆదివాసీ ప్రాణాలు పోతున్నాయంటే మావోయిస్ట్ పార్టీ కాదు, ప్రజలందరూ కూడా బాధే ఉంది. ఎందుకంటే మీరు గాజా గురించి మాట్లాడారు, ఉక్రెయిన్ గురించి మాట్లాడారు, ఎందుకు ఛత్తీస్గఢ్ గురించి మేమందరం మాట్లాడుతున్నాం. మీరు గాజా ఏదైతే దారుణం జరుగుతుందో దాన్ని మేము ఛత్తీస్గఢ్తో కూడా పోలుస్తున్నాం, ఉక్రెయిన్ తోటి పోలుస్తున్నాం. మీరు అన్నింటిలో మాట్లాడిన వాళ్ళు అదే పని ఇక్కడ మీరు ఎట్లా చేస్తారు? మీకు నైతికత ఎక్కడది? ఇది మేము బీజేపీ ప్రభుత్వాన్ని, అమిత్ షా, మోడీ ప్రభుత్వాన్ని కూడా స్పష్టంగా అడుగుతున్నాం. మీరు ఏదైతే గాజాను, ఉక్రెయిన్ను ప్రశ్నిస్తున్నారో మేము ఛత్తీస్గఢ్ను ప్రకటిస్తున్నాం. మీరు అక్కడ వాళ్ళు ఇప్పటి వరకు మీరు యుద్ధం చేసుకున్నారు, లేకపోతే మీరు నిర్బంధం కొనసాగించిన ఆపరేషన్ కాకతోటి ఇప్పుడు ఒక కాల్పుల వివరణ చర్చలు కొనసాగాలని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ముందుకు రావడం లేదు? శాంతి మీకు ఇష్టం లేదా? అంటే శాంతికి ఇష్టం లేకనే మణిపూర్లో కూడా ఒక ఏడాది కాలంగా మీరు చర్చలు జరపలేదు. ఇంతకాలం కూడా ఎక్కడైనా సరే ఇప్పటికి కూడా ముస్లిం మైనారిటీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది గుజరాత్ గాయం కావచ్చు, అయోధ్య కావచ్చు, ముజఫర్నగర్ దాడి కావచ్చు, వీటన్నిటి మీద ఎక్కడ కూడా న్యాయ విచారణ జరగడం లేదు. ఎందుకు కబ్బల్కర్ మీద న్యాయ విచారణ జరగదు, గౌరీ లంకేష్ మీద న్యాయ విచారణ జరగదు. ఇదంతా కూడా ఎవరిని అపహాస్యం చేయడానికి, ఏ విశ్వాసాలు లేకుండా మీరు మాత్రం అధికారంలో ఎట్లుంటారు? ప్రజాస్వామ్యం అంటేనే రాజ్యాంగాన్ని నమ్మాలి, రాజ్యాంగం మీద విశ్వాసం ఉంచి రాజ్యాంగాన్ని అమలు చేయాలి తప్ప మీకే అధికారం ఉన్నది మీరు చేస్తానంటే ప్రజలు ఉప్పునై వస్తారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం సరిగ్గా ఆలోచించుకొని చర్చల వాతావరణం కల్పించి చర్చలు కొనసాగించి మధ్య భారతంలో శాంతియుత పరిస్థితిని ఏర్పాటు చేయడం వల్లనే ఆదివాసులను రక్షించుకుంటాం, మన దేశ వనరులను కూడా రక్షించుకుంటాం. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వాల పాలన ఉండాలని చెప్పి పౌరుకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గాజా అలాగే ఉక్రెయిన్కి సంబంధించి భారత ప్రభుత్వం ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్ అంటే సొంత దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో సోయి లేకుండా ఇక్కడ గాజా గురించి, ఉక్రెయిన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటున్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ పరిణామాలను కూడా గాజా, ఉక్రెయిన్ తోటే పోలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం శాంతి చర్చలకు గతంలో పిలిచారు, కానీ అనుకున్నటువంటి విధంగా చర్చలు సఫలం కాలేకపోయాయి. ఇక్కడ అనేక సందర్భంలో అంటే ఆదివాసులు ఎక్కువ మొత్తంలో చనిపోతున్నారు కాబట్టి వాళ్ళ రక్షణ కోసము మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధం అని చెప్పి అంటుంది. ఎందుకంటే ప్రజల్ని కాపాడాలి, ప్రజా వ్యవస్థను కాపాడాలి, ప్రజాస్వామ్య వాదులను కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో చర్చలకు సిద్ధం అని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రకటించినప్పుడు భారత ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక శాంతి నెలకొనాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వాలకే లేదు కాబట్టి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చేటువంటి పోరాటం మామూలుగా ఉండదు. ఇప్పటికే కొంత ఉపశమన చర్యలకు మాత్రం ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా దీర్ఘకాలంగా ఆలోచించాలి. అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని అందలమెక్కిపోవాల్సినటువంటి అవసరం లేదు. కొంతకాలం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందరినీ దృష్టిలో పెట్టుకుని దేశ సార్వభౌమత్వాన్ని, ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని చర్చలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. కాబట్టి ఒకవేళ ఈ చర్చలకు సిద్ధం కాకపోతే ప్రధాన దోషి హంతకులుగా ప్రభుత్వాన్నే ప్రశ్నించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇక్కడ కేవలం మావోయిస్టు లేకుంటే వామపక్ష సానుభూతి పరలే కాదు, ప్రజల నుంచి ఒక ఉద్యమం వస్తుంది. దాన్ని ఆపడం కూడా ఎవరి తరం కాదన్నటువంటి హెచ్చరికలు కూడా కడవెండి వేదికగా పౌర హక్కుల నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.